సశాస్త్రీయంగా శ్లోకంతో సహా చెప్తున్నాను, మీకు గుర్తునే కాదు. అందుకనే జటాసురుడు, మద్రరాజు శల్యుడు, కుంతిభోజ మహారాజు, పుళిందుడు, అంగరాజు, వంగరాజు, పుండ్రకుడు, పాండ్యరాజు, పాండ్యుడు, వాడ్రరాజు, ఆంధ్రరాజుతో కలిసి వెళ్ళారట అందరూ కూడా ఇటువైపు దక్షిణాది నుంచి. అందువల్ల చాణూరుడు, దేవరాజుడు, భోజుడు, భీమరథుడు, కళింగరాజు అయినటువంటి, కళింగం అంటే ఒరిస్సా, ఈ ఒరిస్సా నుంచి కూడా వెళ్ళారు చాలామంది. కళింగరాజు అయినటువంటి శృతాయుధుడు, మగధ దేశీయుడైనటువంటి జయసేనుడు, వీళ్ళందరూ రాజులందరూ వెళ్ళాడు. అంతేకాదు వృష్టివంశీయులందరూ కూడా వెళ్ళారటండి. దేవతాస్వరూపులైన ఈ రాజకుమారులు ఆహుగుడు, విప్రుదుడు, గదుడు, సారణుడు, అక్రూరుడు, కృతవర్మ వీళ్ళందరూ ద్వారక నుంచి వెళ్ళారు. ఇదంతా కూడా కోలాహలంగా ఉంది. ఆ మయసభా ప్రాంగణం వివిధ రకాల దేశాల రాజుల చేత, గొప్ప గొప్ప సంస్కృతుల చేత, ఏ దేశం వాళ్ళు వస్తే ఆ దేశపు సంస్కృతికి సంబంధించిన ఆచారాలు